హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ. శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణంతో పాటు అంగరంగ వైభవంగా మరి పట్టాభిషేకం కావచ్చు, ఊరేగింపులు కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. ఈ నేపథ్యంలో మనం హైదరాబాద్లో ఉన్నాము. హైదరాబాద్లో చావుని ఉప్పరగూడ ప్రాంతంలో ఉన్నాము. అయితే ఇక్కడ చాలా ఘనంగా జరుపుతారు ఇక్కడ శ్రీరాముని పండుగ. అయితే ఇందులో భాగంగా మనము ఈరోజు ఊరేగింపులో భాగంగా మనం ఉప్పరగూడకు వచ్చాము. అయితే ఉప్పరగూడలో మరి చాలామంది రాముని భక్తులు కావచ్చు, అలాగే రాముని సేవకులు కావచ్చు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎన్ని రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది, తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనతో పాటు ఈ ఉప్పరగూడ ప్రాంతానికి ముఖ్యంగా మనం చెప్పుకోగల వ్యక్తి నిరంజన్ యాదవ్ గారు. ఆయన ఈ ప్రాంతంలో మరి ప్రజా సమస్యలతో పాటు భక్త సమాజంలో కూడా మునిగి మరి వివిధ ప్రజలకు కూడా వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంలో ఆయన మన ముఖ్య అతిథిగా ఉన్నారు. అలాగే మిగతా కొంతమంది రాముని భక్తులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా నిరంజన్ యాదవ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్న. నమస్తే అండి. చెప్పండి, శ్రీరామనవమి ఎలా జరిగింది? ఈ రోజుకి ఎన్నో రోజు, అసలు ఈ ఉప్పరగూడలో ఏమేమి జరిగాయి? ముందుగా ఆన్ టీవీ ప్రేక్షకులకు నేను శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలతో అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ శ్రీరామనవమి ఉత్సవాలు ఈ పాత నగరం లోపల సుమారుగా 250 సంవత్సరాల పూర్వము ఈ యొక్క సంస్థను స్థాపించినటువంటి పెద్దలు శ్రీరామ భక్త సమాజం అనేటువంటి సంస్థ ద్వారా ఈ యొక్క ఊరేగింపులు కొనసాగుతున్నాయి. అయితే భద్రాచలం తర్వాత సుమారుగా అలాంటి ఉత్సవం పాత నగరంలో ఈ యొక్క ఉత్సవమే జరుగుతుంది. శ్రీరామనవమి ఉత్సవాలు ఒకరోజు లేదంటే నవరాత్రులు అలాంటి ఎన్నో దేవాలయాల లోపల ఈ యొక్క ఉత్సవాలు ఉంటాయి. కానీ పాత నగరం లోపల ప్రఖ్యాతగాంచినటువంటి ఈ యొక్క ఉత్సవాలు 16 రోజుల పాటు ఇటు చార్మినార్తో మొదలైతే అటు సరూనగర్ వరకు కూడా ఈ యొక్క హిందూ సమాజాన్ని కల్పించేటువంటి ప్రతిరోజు ఒక చోటకు ఈ యొక్క ఊరేగింపులు వెళ్తూ ఉంటాయి. అయితే ఈ నెల 6వ తేదీ మొదలైనటువంటి ఈ యొక్క శ్రీరామనవమి ఉత్సవాలు సుమారుగా 21వ తేదీ వరకు కూడా ఉత్సవాలు కొనసాగుతాయి. అందులో భాగంగా మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క సేవ శ్రీ సీతారాముల యొక్క హనుమంతునిపై సేవా ఊరేగింపు ఉంటుంది. ఇది మహారథ సేవగా మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉండేటువంటి ఇక్కడ చిన్న చిన్నారులు రకరకాల వేషాధారణల లోపల మరి దేశభక్తి, దైవభక్తి, ధార్మికమైనటువంటి చింతనలను ప్రజల్లో రేకించేందుకు, అదే రకంగా ఏదైతే దేశభక్తులు ఈ దేశం కోసం మరి పరితపించి దేశాని కోసం అసూలు బాసారు, అలాంటి దేశభక్తిని మళ్ళా ఇలాంటి యువతకు ప్రేరేపించాలా, అదే రకంగా దైవభక్తి వైపు ఇక ధార్మికం వైపు ఈరోజు ఉండేటువంటి సమస్యలు ఈరోజు ఉన్నటువంటి ప్రజల్లోనూ ఈ ధార్మిక చింతలను ఉండాలనేటువంటి ఒక దృక్పథంతో శ్రీరామ భక్త సమాజం ద్వారా 6వ తారీఖు మొదలైనటువంటిది మరుసటి నాడు రాత్రి అంతా కూడా ఒక జాగరణ అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత 8వ తేదీ అశ్వవాహనంపై మొదటి స్వామివారి యొక్క సేవా ఊరేగింపు ఉంటుంది. దానికి ఎమ్మెల్సీ ఏవన్ రెడ్డి గారు మరి అనేక మంది ప్రముఖులు, కార్పొరేటర్లు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే రకంగా ఈ కార్యక్రమాల్లో అనేక మంది భజన బృందాలు స్వామివారి సంకీర్తనలతో స్వామి ఈ యొక్క శ్రీరామ భక్త సమాజానికి అనుసంధానంగా అనేక భజన మండలి కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. అదే రకంగా 9వ తేదీ గరుడ వాహనంపై శ్రీవారి సేవా ఊరేగింపు. అందులోపల కూడా చాలా మంది రాజకీయవేత్తలు, అదే రకంగా భజన బృందాలు, లోకల్గా ఉండేటువంటి కార్పొరేటర్లు వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. తర్వాత హనుమంత్ సేవ శ్రీరాములది మరి 10వ తేదీ రాత్రి 9 గంటలకు బయలుదేరితే మరుసటి నాడు ఉదయం 12 గంటల వరకు కూడా ఈరోజు 12 గంటల కంటే ఈరోజు పండుగలు అంటే సుమారుగా 15 గంటలు 16 గంటలు నిర్వినామంగా ఈ యొక్క ఉత్సవాలు కొనసాగుతాయి. ఆ ఉత్సవం అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ సాయంత్రం ఇప్పుడు మనం ఉండేటువంటి ఈ ఉత్సవం ఇది సీతారాముల యొక్క హనుమంతునిపై మహారథ సేవగా ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్రఖ్యాతగాంచినటువంటి ఊరేగింపు ఇది. ఇందులోపల వేలాది మంది భక్తులు మరి వారి యొక్క నమ్మకాలను స్వామివారిని వారి కోరికలు తీర్చుకునేందుకు వేలాదిగా ప్రతి గడప నుండి స్వామివారికి టెంకాయలు మరి పూలతో సమర్పించి వారు పూజలు చేయడం అనేది ఇక్కడ ఉండేటువంటి మన ప్రాంతం లోపల స్థానికులది నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ ఇది. సో శ్రీరామ భక్త సమాజం ఏదైతే పెద్దలు ఆనాడు స్థాపించారో ఈ
శ్రీరాముని యొక్క ఈ దేశంలో ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతమే కాదు దేశవ్యాప్తంగా రాముని యొక్క స్మరణ రామనవమి రామ జన్మ కార్యక్రమాలు కూడా నార్త్లో అట్లా జరుగుతాయి. కాబట్టి రాముని లేని గ్రామం లేదు, రాముని లేనిటువంటి నగరం లేదు, రాముని లేనిటువంటి పట్టణం లేదు, రాముని లేనటువంటి రాష్ట్రం లేదు. మనం ఈరోజు చూస్తున్నాం భవ్యమైనటువంటి రామ మందిరం. మరి 500 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం తర్వాత హిందూ సమాజం ఈరోజు తలెత్తుకొని నరేంద్ర మోడీ గారి నేతృత్వం లోపల అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిరం నిర్మాణం చేసి ఈరోజు గ్రామాన మరి ఈరోజు మందిరాలకే పరిమితం కాలేదు శ్రీరామనవమి ఉత్సవాలు. ఈరోజు చూడండి మీరు కాలనీ లోపల కమ్యూనిటీ హాళ్ళు ఇక ఎక్కడ చూసినా అక్కడ నామంతో ఈ దేశమంతా కూడా రామనామంతో మరి ఈ ఉత్సవాల లోపల శ్రీరామనవమి ఉత్సవాల్లో మనం చూసాం. అదే రకంగా ఒక టీవీ ఛానల్కి ఒక స్వామీజీ ఇంటర్వ్యూ ఇస్తుంటూ ఒక టీవీ ఛానల్ అడిగాడు, ఎక్కడుందండి రాముడు, మరి ఏ గుడిలో ఉన్నాడు రాముడు, ఎన్ని గుళ్ళు ఉన్నాయి ఈ దేశంలో అంటే 6 లక్షల గ్రామాలు ఈ దేశంలో 6 లక్షల గ్రామాలు ఉంటే తీస్తే మొత్తం రామమే, 6 లక్షల గ్రామాలంతా కూడా రామమే అనేటువంటి చెప్పిండు. అది ఒకసారి మీ ముందుకు చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అదే రకంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అనేక మంది అధికారికంగా అనధికారికంగా పోలీసు మిగతా ఎన్నో శాఖల ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అందులో మాకు సహకరించేటువంటి ఈ ఛానల్ ద్వారా కూడా నేను నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు అనేక మంది పెద్దలు ఈ సంస్థను ముందు నడిపించడంలో మా వెన్నంటుంటే ముందుకు తీసుకుపోయినటువంటి పెద్దలకు కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఇమీడియట్గా హనుమాన్ జయంతి కార్యక్రమానికి వీర హనుమాన్ విజయ యాత్ర పేరుతో నగరంలో ఉండేటువంటి లక్షలాది మంది మరి పెద్ద ఎత్తున ఊరేగింపు జరిగేపోయేటువంటి విషయం మనందరికీ తెలుసు. దాంట్లోపట కూడా చారిత్రాత్మకమైనటువంటి కర్మన్ఘట్ దేవాలయం నుండి ధ్యానాంజనేయ మందిరం నుండి మరి పెద్ద మన యొక్క బైక్ శోభాయాత్ర ప్రారంభం అవుతుంది పొద్దుగాల 8:30కు. దాంట్లో కూడా మొత్తం సమాజం అంతా కూడా పాలు పంచుకోవాలి, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచి హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించేలో భాగంగా అందరూ కలిసి రావాల్సిందిగా నేను పిలుపునిస్తూ జై శ్రీరామ్. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో శ్రీరామనవమి రోజు కళ్యాణం చేసేసి జనరల్గా చేస్తూ ఉంటుంటారు. మీరు ఇన్ని రోజులు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి? అసలు ఇన్ని రోజులు చేస్తే ఈ ప్రాంత ప్రజలు ఏమని కోరికలు కోరుకున్నారు? రాముడు నిజంగానే వారి కోరికలను తీర్చే విధంగా ఏమైనా చెప్పొచ్చా? డెఫినెట్గా అండి. ఇప్పుడు 250 సంవత్సరాలు 300 సంవత్సరాల కింద పెద్దలు ఏ లక్ష్యంతోనైతే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభింపజేశారు. ఎందుకంటే మనం చెప్తూ ఉంటాం పని పాట చదువు సంధ్య, పనికి పాట తోడు కావాలి, చదువుకు సంధ్య తోడు కావాలి. చదువుతో పాటు ధార్మికమైనటువంటి చింతనలు లేకున్నట్టయితే సమాజంలో మనం చూస్తూ ఉన్నాం అనేక రుగ్మతాలు, ఈరోజు అనేకమైనటువంటి వైషమ్యాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ పోవాలంటే సమాజ స్థాపన కోసం సర్వే జన సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు మా కచిత్తుకు భాగవే అనేటువంటి నిరంతరం ఈ భూమండలంలో ఉండే ప్రతి జీవి కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి. భూమే కాదు, ఆకాశము, పాతాళము, మరి ప్రతి ఒక్కటి సృష్టిలో ఉన్నటువంటిది శాంతిగా వర్ధిల్లాలంటే కాంక్షించేటువంటి ఏదైనా సమాజం ఉందనంటే అది కేవలం హిందూ సమాజం ఈ దేశంలో ఈ ప్రపంచంలో అనేటువంటి చెప్పవచ్చు. దానికి అనుగుణంగానే అనేక కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం ఏడాది పొడవునా. అందులో సమాజాన్ని కలిపి ఉంచేది మనం చూడండి, వినాయక చవితి ద్వారా ఈరోజు 5,000 కోట్ల యొక్క వ్యాపారం జరుగుతుంది. మనం చూసినాం మొన్ననే కుంభమేళాలో ఈ ప్రపంచ చరిత్రలో ఏ దేశం కూడా చేయనటువంటిది కుంభమేళా. సుమారుగా 46 కోట్ల మంది ఒక చోట చేరడం, అదే రకంగా చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ఆ యొక్క మరి ప్రోగ్రామ్ అంతా కూడా ఆర్గనైజ్ చేయడం లోపల భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి గారు యోగి ఆదిత్యనాథ్ ఏ రకమైనటువంటి కార్యాచరణ అవలంబించిన అనేటువంటి విషయం మనం చేస్తాను. అక్కడ కూడా నేను చెప్తా ఉన్నాం, ఈరోజు మన ఎకనామీ లోపల మరి ఈరోజు 6 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందంటే సామాన్యమైన విషయం కాదు. హిందూ సమాజం ఎప్పుడైనా కానీ హిందూ సమాజము అందరికీ మేలు కోరేటువంటి సమాజం. హిందూ సమాజం లేకపోతే శాంతి ఉండదు. మీరు చూసినారు ఈరోజు వేరే అరబ్ దేశాలు, ఇతర దేశాలు ఎక్కడ చూసినా కానీ ఒకరిపై ఒకరు బాంబులు వేసుకొని ఒకరిపై ఒకరు చంపుకోవడమే తప్ప శాంతి లేదు. కాబట్టి ఒకవేళ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ హిందువులు లేకపోతే కనుక మరి అశాంతి తప్పదనేటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరంతరం నేను అడిగింది ఏంటంటే మిగతా ప్రాంతాలకి మన ఏరియా ఉప్పర్గూడ ప్రాంతాల్లో శ్రీరామనవమికి తేడా ఏంటని అడిగాను. అదే అండి, సుమారుగా భద్రాచలం తర్వాత
ఆనాడు ఉండేటువంటి అప్పుడు భద్రాద్రి కట్టినప్పుడు అప్పుడు ఉండేటువంటి వారి యొక్క ఆ భద్రాచలంలో ఆ గోపెన్న కానీ రామదాసు గారు కానీ ఆ రోజు ఆ కాలంలో చేసినటువంటివి చాలా అందరిని ఆకట్టుకున్నాయి. అక్కడ చేసినట్టే మనం కూడా చేయాలనేటువంటి మా పెద్దలు సంకల్పించి 16 రోజుల పాటు ఆ భద్రాద్రిలో ఎట్లనైతే జరుగుతుందో, ఇప్పుడంటే ప్రతి చోట జరుగుతున్నాయి, ప్రతి వాడలో ప్రతి గలిలో జరుగుతున్నాయి. కానీ అప్పుడు అట్లా లేకుండా నేను చూసినప్పుడు 40 సంవత్సరాల కింద ఎక్కడ కూడా శ్రీరామనవమి ఉత్సవాలు లేవు, కేవలం రామాలయములకే పరిమితమయ్యేటివి. కాబట్టి మా పెద్దవాళ్ళు 16 రోజులు అట్లాగే మేము చేయాలనేటువంటి ఆకాంక్షతో ఇది ముందుకు తీసుకొచ్చి ఉంటారు. దాన్ని కూడా మరి క్రమక్రమేణా మరి దినదిన అభివృద్ధి చెందుతూ అన్ని తరాల వారి ఈ యొక్క అందిపుచ్చుకొని ఈ యొక్క కార్యక్రమాలను ఎప్పటికప్పుడు దీన్ని అభివృద్ధి చేయడం లోపల అందరి యొక్క మరి సహాయ సహకారాలు కూడా ఉన్నాయనేటువంటి విషయం ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. చావుని ఉప్పరు కూడా అనగానే ఇది కొంత ఓల్డ్ సిటీ ప్రాంతం కిందకి వస్తుంటూ ఉంటుంది. సో ఇందులో ముస్లిమ్స్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతము. అయితే ఈ సందర్భంలో ఎలా చెప్పుకోవచ్చు, మనము హిందూ ముస్లింల యొక్క ఐక్యత ఏమైనా చెప్పుకోవచ్చా? దీని విషయంలో ఏం మాట్లాడతారు మీరు? లేదండి, ఇప్పుడు ఏ పండుగలు జరిగినా ఏదేవి జరిగినా పాత నగరం లోపల ఎప్పుడు కూడా హిందువులు శాంతి సామరస్యాలతోని సమాజం బాగుండాలని కోరుకునేటువంటిది హిందూ సమాజం. కానీ ఈరోజు మా పండుగలకు ఇప్పుడు అనేక రకమైనటువంటి ఆంక్షలు, ఎక్కడ కూడా ఏ శాఖలు కూడా మాకు సహకరించవు. ఈరోజు మున్సిపల్ శాఖ చూడండి ఎలాంటి వాతావరణంలో మేము ఈరోజు ఉత్సవాలు జరుపుతున్నాం. మేము ఆ రోజు ఆల్రెడీ జోనల్ కమిషనర్ గారి నుండి కింది వరకు మేము అన్ని ఏర్పాట్లు చేయాలనేటువంటి విషయం, మినిమం కావాల్సిన లైటు, క్లీనింగ్ లాంటివి కూడా చేయకపోతే మమ్మల్ని ఈరోజు మైనార్టీలుగా మేము ఈరోజు మిగిలిపోయినాం పాతంగరంలో కూడా. ఎందుకంటే ఇక్కడ ఎంఐఎం పార్టీ యొక్క ప్రాతినిధ్యం ఉంది కాబట్టి ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేకుండా మా మొర వినేటువంటి నాదుడు లేనటువంటిది, సౌండ్ తక్కువ చేయాలా, సౌండ్ ఇంత పెట్టాలి, ఒకవైపు పోలీసు, ఒకవైపు రకరకాల శాఖలతో విసిగిపోయి అయినా కానీ మనోధైర్యంతో ఇక్కడ ఉండేటువంటి మరి ప్రజానికాన్ని ఏకం చేసి ఈ యొక్క కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేయడం లోపల అందరం కూడా పనిచేస్తున్నాం. అదే రకంగా మునుముందు కూడా అలాగే పనిచేస్తామనేటువంటి విషయం కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇక్కడ ఏ ప్రాంతాలు ఈ రాముని ఇప్పుడు ఈ రథయాత్ర జరిగింది, ఎన్ని ప్రాంతాలు కవర్ చేశారని చెప్పొచ్చు? అక్కడ ప్రాంత ప్రజలు ఎలాంటి ఆశీర్వచనం రాముడు గారు ఇచ్చారు, వాళ్ళు ఏ రకంగా స్పందన పొందారు? సుమారుగా 20-25 బస్తీలు అనుకోండి, కాలనీలు అనుకోండి, బస్తీలు అనుకోండి, ఇవన్నీ కూడా ప్రతిరోజు అశ్వవాహనం ఒక చోట, గరుడ వాహనం ఒక చోట, మా హనుమత్ రథసేవ ఒక చోట, హిందూ సమాజాన్ని కలిపి ఉండేటువంటి ఒక మరి పెద్దలు చేసినటువంటి ఒక ప్లానింగ్ అదైతే దూరదృష్టితో చేసినటువంటిది. ఈరోజు కూడా ఆ బస్తీలన్నీ కూడా పోవడం, ఆ భక్తులతో కలవడం, స్వామివారిని తీసుకెళ్ళి ఊరేగించి వారిని మరి ప్రత్యక్షంగా దేవాలయంకు రాని వాళ్ళు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరకు పోయినప్పుడు వారు ప్రత్యక్షంగా పూజలు చేసి వారి కోరికలను కోరుకుంటారు. ఈ యొక్క ప్రక్రియ సుమారుగా నేను చెప్తున్నా 25-30 బస్తీలను, కాలనీలను కలిపి ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా జరుగుతాయండి. ఓకే, మళ్ళీ మీ వద్దకు వచ్చే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ మాటగా మీరు చెప్పండి, అంటే ఈ రాముడి ఉత్సవంతో మీరు ఏం చెప్తారు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇంకెవరికైనా కానీ ఏం చెప్తారు? ఇవాళ మా అధ్యక్షులైనటువంటి నిరంజన్ యాదవ్ గారి పిలుపు మీదకి మేమందరం రావడం జరిగింది వేరే బస్తీలలో నుంచి. గతంలోని కూడా మేము చిన్నప్పటి నుంచి చూడడం వినడం జరుగుతుంది ఈ రాముల వారి. బహుశా నేను కూడా ఒక 40 ఏళ్ల నుంచి ఇప్పుడు ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి దగ్గరలోనే ఎక్కడ చూడలేదు. ఇదేదైతే ప్రాంతము మాదనపేట, ఉప్పరగూడము, చౌని, ఈ కుర్మగూడ, ఈ చుట్టుపక్కల బస్తీలు ఏదంతా జరుగుతుందో ఇది నేను చిన్నప్పటి నుంచి చూడడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఏంటంటే ఇప్పుడు నిరంజన్ యాదవ్ గారు కానివ్వండి, మా సాదేవ్ యాదవ్ గారు కానివ్వండి, వీళ్ళందరినీ చిన్నప్పటి నుంచి మేము చూసుకుంటూ రావడం జరుగుతుంది. ఇవాళ ఇక్కడ ఈ బస్తీలన్నీ కూడా ఒక వానర్ ఏదైతే రాముని దగ్గర వానరులంతా ఎలాగైతే పనిచేసి ఆ రోజు మన కట్టగట్టామో ఇక్కడి నుంచి లంక వరకు కూడా, అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క భక్తులు, ప్రతి ఒక్క యువకులందరూ కూడా వానరులు లెక్క ఉన్నారు ఇక్కడ. ఇది ఒక బార్డర్ లెక్క ఆగిపోయి ఉంది. అలా ఇది పెద్దలు ఏదైతే సెట్ చేశారో ఇదంతా ఈ ప్రోగ్రాం గురించి, ఇది ఏదైతే రాములవారి ఉత్సవాల గురించి 16 రోజుల గురించి ఇది అందరినీ ఐకమత్యం చేయడానికి చేసినది. ఇది ఎక్కడ కూడా వేరే బస్తీలలో మీకు ఇది కనిపించదు. ఇది చూడడానికి ఎంతోమంది వస్తూనే ఉంటారు. పెద్ద పెద్ద
మనుషులు వస్తారు, లీడర్లు అందరు చూడడము తెలవడం అందరు తెలుసు. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇంత వైభవంగా జరిగే ఉత్సవాలు ఎక్కడ లేవు ఇంతగానం కూడా. ఇక్కడ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి ఇక్కడ ఉన్న లోకల్గా, ఇక్కడ ఉన్న అందరికి కూడా, పెద్దలకు కూడా. నిరంజన్ యాదవ్ గారు, దాని ముందు కూడా ఇంకా పెద్ద మనుషులు ఎంతోమంది ఉండే, వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇవాళ హోల్ సిటీకి బార్డర్ లెక్క ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ ఇంతగానం కూడా మనము చేస్తున్నామంటే నిజంగా ఆ శ్రీరామునివి స్పెషల్ అయిన ఆశీర్వాదాలు ఉన్నాయి ఇక్కడ అందరికీ కూడా. అందుగురించే ఇది ఇంకా జరుగుతుంది. అందరు కూడా ఐకమత్యంతో, పార్టీలకు అతీతంగా, ఒక పార్టీయే ఇప్పుడు రాముని పూజలు కానీ ఇంకెవరైనా చేయాలంటే బీజేపీ వాళ్ళే అన కాకుండా అన్ని పార్టీల వారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి అందరు కూడా చాలా ఘనంగా చేస్తారండి ఈ ప్రోగ్రాము. చాలా సంతోషం ఈ ప్రోగ్రాం చూడడంతో, చాలా హ్యాపీ అనిపిస్తుంది మా అందరికీ కూడా. 26 తారీఖు దాకా ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నారు. ఇవాళ ఓన్లీ రథయాత్ర వరకే, ఇంకా చాలా రోజులు ఉన్నది. ఈ రోజులలో ఏమేమి చేస్తారు? ఈ టెంపుల్ లోపల ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణము, రామజపం ఉంటుందండి. అది కాకుండా మిగతా వేరే వేరే భజన మండలి ద్వారా స్వామివారి యొక్క సంకీర్తనలు కూడా ప్రతిరోజు కొనసాగుతాయి. 16 రోజు నాడు చాలా పెద్ద ఒక 5-6 భజన మండలి ట్రూప్స్ వచ్చి ఉదయం నుంచే సాయంత్రం వరకు కూడా ఆ యొక్క కార్యక్రమాలు, ముగింపు కార్యక్రమం కూడా ఒక ఫార్మాలిటీ ఉంటుంది. అవన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగమండి. అదే రకంగా మీరు అన్నట్టు శ్రీరాముడు ఈ దేశంకే కాదు, ఈ మానవాళికి ఆదర్శమైనటువంటి వ్యక్తి శ్రీరాముడు. ఈరోజు ఒక తండ్రి ఎట్లా ఉండాలనేటువంటి శ్రీరామునిలాగా ఉండాలని కోరుకుంటాం. ఒక అన్న ఎట్లా ఉండాలంటే శ్రీరామునిలాగా ఉండాలంటాం. ఒక భర్త ఎట్లా ఉండాలంటే శ్రీరాముడిలాగా ఉండాలనుకుంటాం. ఒక రాజు ఎట్లుండాలంటే శ్రీరాముడిలాగా ఉంటాం. కాబట్టి మానవాళికి కుల, మత, ప్రాంత, భాష, దేశ అనేటువంటిది భేదం లేకుండా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఆదర్శమైనటువంటి వ్యక్తి శ్రీరాముడు. మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా రామపారాయణము లేకుంటే రామాయణం పారాయణం ఇవన్నీ వేరే దేశాలు, అరబ్ దేశాల సైతం జరుగుతాయి. కాబట్టి రాముడు అందరికీ ఆదర్శం. జై శ్రీరామ్. ఓకే, ఫైనల్గా మీరు ఈ ప్రాంత ప్రజలకు మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా రాముని ఆరాధనతోని ఎన్ని ఇబ్బందులు జరిగినా శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని శ్రీరాముడు ఏదైతే దారిలో నడిచిండో మనందరం నడిచేటువంటి ప్రయత్నం చేసి సమాజంలో సమస్థాపన కోసం, ధర్మస్థాపన కోసం రామరాజ్యం ఎట్లామైతే నిర్మించిండో మనం ఉండేటువంటి మన ప్రాంతంలో అందరి సుఖదుఖాల్లో, మరి కష్ట నష్టాల్లో మనందరం పాలు పంచుకొని అందరికీ అండగా ఉండి శ్రీరామునిలాగా మన యొక్క జీవితాన్ని కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకారము ఎవరెవరు అందించారు, ఎట్లా అనేక మంది భక్తులండి, ముఖ్యంగా భక్తులే ముఖ్యులు నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు. వారు ఇక్కడ ఉండేటువంటి ఒక పెద్ద యాదవ సంఘం భవన నిర్మాణాన్ని కూడా సుమారుగా 12 లక్షల రూపాయలు విరాళంగా వారి యొక్క తండ్రి పేరు మీద ఇచ్చారు. నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు అనేక విద్యా సంస్థలకు, విద్యార్థులకు, మరి క్రీడాకారులకు అనేక మందికి వారు కోట్ల రూపాయలు సొంత ధనంతో సమాజంలో ఒక మార్పు తీసుకురావాలనే ప్రయత్నం ఏదైతుందో మనం నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మాలాంటి వారికి ఆదర్శం అనేటువంటి విషయం ఈ సందర్భంగా నేను తెలియదు. శ్రీరాముల వారి కళ్యాణోత్సవం పురస్కరించుకొని రేపు పొద్దున కూడా హనుమాన్ ర్యాలీ కూడా చాలా ఘనంగా జరుగుతుంది. హిందూ ధర్మాన్ని, మన సమాజాన్ని కాపాడుకోవడానికి రాముని కళ్యాణం, నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే విధంగా మా యాదవ్ సోదరులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉప్పర్గూడ సంబంధించిన రాములవారి కళ్యాణం టెంపుల్ నిర్వహణ, అలాగే సంఘభవనం నిర్మాణ, వ్యాయామశాలతో కూడి అంతటా కార్యక్రమాలు చేయడం వేరు, ఈ ప్రాంతంలో కార్యక్రమాలు చేయడం వేరు. కత్తి మీద సాములాగా ఎన్ని సమస్యలు వచ్చినా రాముని కోసం మేమున్నాం, దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పేసి మా నిరంజన్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ హైదరాబాద్ ఇంత పాత సిటీలో సమస్యలున్నా, కేసులు పెట్టినా, ఎన్ని కేసులకైనా ఎదురొడ్డి ప్రాణాల త్యాగం సిద్ధం చేసి ఎంతోమంది అమరులైన వాళ్ళందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ఈ ట్రస్ట్ రామభక్త సమాజ ట్రస్ట్కి, తర్వాత ఈ హనుమాన్ ర్యాలీ తీసే సంఘానికి, ఈ మా కమిటీ తరఫున మేమందరం కూడా ఇక్కడికి ఆహ్వానించినప్పుడు చెప్పిన తప్పకుండా వస్తామని చెప్పేసి రేపు కూడా మా పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. తప్పకుండా రాబో రోజులలో రామరాజ్యం రావాలి, అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలి, ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛగా జీవించాలి. మనం రాముని కళ్యాణ విధంగా, నిత్య కళ్యాణం పచ్చతోరణం విధంగా మనందరం కూడా ప్రతి ఒక్క వ్యక్తి, ఈ దేశం కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఎట్లయితే రామ మందిరం నిర్మాణం చేసి అయోధ్యలో
ప్రాణప్రతిష్ఠ చేసిరో అదేవిధంగా ప్రతి జాగాలో ప్రతి విలేజ్లో కూడా ఇలా మార్పు వచ్చింది. రాముని కళ్యాణం చేసుకోవాలి, మనం అందరం కూడా భక్తి మార్గంలో నడవాలి, ఈ దేశాన్ని రక్షించుకోవడానికి మనమందరం కూడా కంకణబద్ధులం కావాలని చెప్పేసి ముందుకు పోతున్న తరుణంలో ఇంత ఘనంగా ఈ టెంపుల్ని కానీ వ్యాయామశాలను కానీ సంఘం కానీ నిర్వర్తిస్తున్న సంఘ పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాం. రైట్, మొత్తానికి చావుని ఉప్పరగూడ ప్రాంతంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అనేవి అంగరంగ వైభవంగా జరిగాయి. ఇది ప్రతి ఏటా జరుగుతూ ఉన్నాయి. 250 సంవత్సరాల క్రితం ఇక్కడ వెలిసినటువంటి రాముడు ప్రతి ఏటా మరి ప్రజల మధ్య నిలిచిపోయి వారి యొక్క కోరికలను తీర్చడమే కాకుండా ఈ ప్రజల మధ్య ఒక సౌహృద్భావంతో ఐకమత్యంతో తీసుకువెళ్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. అలాగే ఈ ఓల్డ్ సిటీ అంటే పాత బస్తీ ఉన్నటువంటి ప్రాంతంలో కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇక్కడ రాముని వైభవం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇవాల్టి చావుని ఉప్పరగూడ నుంచి స్పెషల్ ఎపిసోడ్. మరొక స్పెషల్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్. నమస్తే. Thank you.